హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో సజ్జనర్ సార్కి బెట్టింగ్ యాప్స్కి ఉన్నటువంటి సంబంధం ఏంటో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఒక్కసారి వీడియో ఎండింగ్ వరకు విని మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. బెట్టింగ్ యాప్స్ ఎంతోమంది అమాయకుల ప్రాణాలను బలికొన్నాయి. తెలిసి తెలియక చిన్నతనంలో కానీ టీనేజ్లో కానీ అధికంగా లాభాలు వస్తున్నాయి అని చెప్పి ఇప్పుడు ఆన్లైన్ వేదికగా చాలా స్కామ్సే జరుగుతున్నాయి. అందులో ఇదొకటి. వాట్సాప్ వేదికగా, ఫేస్బుక్, ఇన్స్టా ఇట్లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వేదికగా ఏంటి అంటే విపరీతమైన లాభాలు వచ్చేస్తున్నాయి. ట్రేడింగ్లో బెట్సింగ్ యాప్స్ని చాలామంది ప్రమోట్ చేస్తున్నారు. ఇదొక రకమైన స్కామ్. అయితే సోషల్ ఇన్ఫ్లుయెన్సర్లు అంటే సోషల్ మీడియాలో కాస్త ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నటువంటి ఇన్స్టా కానీ, ఫేస్బుక్ అండ్ యూట్యూబ్ వాళ్ళ ప్రొఫెషనల్ పర్పస్ ఇది కాకపోయినా వేరే పనులు చేసే వాళ్ళు కూడా మినిమం ఎలాంటి నాలెడ్జ్ లేకుండా కేవలం బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేస్తే చాలా డబ్బులు వస్తున్నాయి అనే విషయాన్ని వాళ్ళు ఏం చేశారు అంటే క్యాష్ చేసుకునే ప్రమాదంలో అనుకోకుండా ఈ బెట్టింగ్ యాప్స్లో వాళ్ళని నమ్మి, అబ్బో మా అన్న చెప్తున్నాడే నిజమే అయ్యి ఉండొచ్చు ఆ యాప్, లేకపోతే మా అక్క చెప్తుంది, ఇప్పుడు వరకు తను నేను ఫాలో చేశాను కదా, ఈ ఒక్క విషయంలో కూడా ఎందుకు ఫాలో చేయకూడదు అని చెప్పి వాళ్ళు తెలిసి తెలియకుండానే అంటే గోల్డ్ లోన్ ద్వారా అప్పులు తెచ్చి కానీ వేరే వాళ్ళ దగ్గర నుంచి అప్పులు తెచ్చి ఆ మనీనంతా కూడా బెట్టింగ్ యాప్స్లో ఇన్వెస్ట్ చేస్తూ చాలామంది ఆ డబ్బులు తిరిగి కట్టలేక, కొంతమంది అయితే ఆడపిల్లల పెళ్ళిళ్ళ కోసం దాచుకున్నటువంటి డబ్బుని కూడా తీసుకుని వచ్చి వీటిల్లో పెట్టడం జరుగుతుంది. కొంతమంది భార్య నగలు అమ్మేయటం, పిల్లల చదువు కోసం పక్కన పెట్టిన అమౌంట్ని కదపడం, పిఎఫ్ అకౌంట్లోంచి తీసేయడం, ఇట్లా రకరకాలుగా ఆశ మీద ఏం చేస్తున్నారు అంటే వాళ్ళకి తెలియకుండానే ఈ బెట్టింగ్ యాప్స్లోకి తీసుకుని వచ్చి ఇన్వెస్ట్ చేసి విపరీతమైన నష్టాన్ని తెచ్చుకుంటున్నారు. దానికి తోడు డబ్బులు పోతే పర్వాలేదు, కానీ ప్రాణం పోతే ఎవరు తెచ్చిస్తారు? డబ్బు పోతే ఎప్పటికైనా సంపాదించుకోవచ్చు నీకంటూ ఒక అవకాశం వస్తే, కానీ ఆ ప్రెషర్ ఉంటుంది కదా. అప్పు తీసుకున్న వాడి దగ్గర నుంచి కట్టకపోయినా, ఈఎంఐస్ కట్టలేకపోయినా, వచ్చే ఇన్కమ్ని సరిగ్గా మేనేజ్ చేసుకోలేకపోయినా అప్పుడు మొదలైంది వాళ్ళలో ప్రెషర్. ఇలాంటివి చాలానే జరిగాయి. దానివల్లే ఏపీ సజ్జనర్ సార్ రియాక్ట్ అవ్వడం జరిగింది. చాలామందికి డౌట్ రావచ్చు, ఈయన ఆర్టీసీకి సంబంధించిన డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నారు కదా, ఎందుకు ఈయన ఇంతలా ఫైర్ అవుతున్నారు దీని మీద అని చెప్పి. అది దేశభక్త లేకపోతే పర్సనల్ ఎజెండానా, కొంతమందినే టార్గెట్ చేస్తున్నారా అని చెప్పి. కానీ మంచి ఎవరు చేసినా అది మంచే కదా, అది సమాజానికి. బెట్టింగ్ యాప్స్ అనేది ఓన్లీ లోకల్గా మన వరకే కాదు, మన స్టేట్స్లోనే కాదు, ఇది నేషనల్ ఇష్యూ. దేశం మొత్తం కూడా చాలామంది అమాయకులు తెలిసి తెలవక రమ్మీ సర్కిల్ అట్లాంటి యాప్స్లో ఏం చేస్తున్నారంటే మన డేట్ కరోడ్ రూపాయ జీతే అని యాడ్ రాగానే అవునేమో నిజమేనేమో ఏమీ తెలియని బామ్మ కూడా ఇంత తెచ్చేసుకుంది అని చెప్పి వాళ్ళ డబ్బులన్నీ పోగొట్టుకుంటున్నారు. వాటిని ప్రమోట్ చేసేవారు మాత్రం కోట్లల్లో రూపాయలు సంపాదించుకుంటున్నారు. ఇదే అంశంపై ఆర్టీసీ ఎంటీ సజ్జనర్ ఇటీవల ఒక ఉద్యమమే ప్రారంభించారని చెప్పుకోవచ్చు. బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసేవారిపై కేసులు నమోదు చేయాలని ఆయన ట్విట్టర్ వేదికగా, మీడియా వేదికగా అనేక సార్లు చెప్పుకుంటూ వచ్చారు. బెట్టింగ్ అనేది ఒక విషచక్రం, అందులో చిక్కుకుంటే అంతే సంగతులని తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనర్ హెచ్చరించారు. అప్పులు భూమిలో కూరుకుపోవాల్సిందేనన్న వార్నింగ్ ఇచ్చారు. బెట్టింగ్ వల్ల కుటుంబాలు కూడా నష్టపోతాయని చెప్పారు. బెట్టింగ్ యాప్స్పై ప్రజలకు అవగాహన వచ్చినప్పుడే వాటిని అరిగట్టగలమని అభిప్రాయపడ్డారు. గతంలో లోన్ యాప్స్, మల్టీ లెవెల్ మార్కెటింగ్, మైక్రో ఫైనాన్స్ వంటి వాటిపై పోరాటం చేశానని కూడా గుర్తు చేశారు. సురేఖావాణి కూతురుతో పాటు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసేటటువంటి అందరిపైన కేసులు పెట్టాలి. సన్నీ యాదవ్ లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈజీ మనీ మాయలో పడిపోయి జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారు. ఇవి దేశానికి సంబంధించినటువంటి సమస్య, కేవలం రాష్ట్రానికి సంబంధించిందే కాదు. దీనిపై మనందరం కలిసి పోరాడాలి అని చెప్పి సజ్జనర్ తన యొక్క ఒపీనియన్ని చాలా క్లియర్గా స్పష్టం చేశారు. సన్నీ యాదవ్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల కొందరు సూసైడ్ చేసుకుని ఉంటారు. సమగ్ర దర్యాప్తు చేస్తే మనీ లాండరింగ్, చట్ట వ్యతిరేకమైనటువంటి నేరాలు కూడా బయటపడే అవకాశం ఉంటుంది. బ్యాంక్ అకౌంట్స్, ఆర్థిక లావాదేవీలను క్షుణ్ణంగా పరిశీలిస్తే మరింత సమాచారం మనకు సేకరించవచ్చు. ఈ సమాచారంతో మరిన్ని సెక్షన్ల కింద కేసులు నమోదు చేయవచ్చని సజ్జనర్ వ్యాఖ్యానించారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ ఎంతోమంది యువత జీవితాల్ని నాశనం చేసి కోట్లలో సంపాదించి వేలల్లో పంచుతూ సంఘసేవ చేస్తున్నామని ఫోజులు కొడుతూ ఇలాంటి వాళ్ళని మీరు ఫాలో చేయకండి. ఫాలో చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే మీ భవిష్యత్తు పాడైపోతుంది. వీరి స్వార్థం వల్ల
బెట్టింగ్ సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అసలు ఈ బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేసే వాళ్ళంతా సమాజానికి ఏ విధమైన సేవ చేస్తున్నారు? వీళ్ళేమైనా సమాజ హితం కోసం పాటుపడ్డారా? ఏనాడైనా మంచి పనులు చేసి ఉంటారా? వీరి వల్ల ఏమి ఉపయోగం? వీరు వేరే వాళ్ళ ప్రాణాలను బలికొనడానికి అనేక రకాలుగా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి వాళ్ళు సైబర్ టెర్రరిస్టులుగా మనం గుర్తించి వారిని అన్ఫాలో చేయండి. వారి అకౌంట్లు రిపోర్ట్ చేయండి. ఎవరైనా బెట్టింగ్ యాప్ల వల్ల నష్టపోతే సమీపంలోని పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేయండి. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించండి. బెట్టింగ్ భూతాన్ని మనం అంతం చేయాలి, కలిసి పోరాడదాం అని చెప్పి సజ్జనార్ గారు పిలుపునిచ్చారు. లేకపోతే మరిన్ని కుటుంబాలు నష్టపోయే ప్రమాదం ఉంది. దీన్ని మీరు గమనించగలరు. సజ్జనార్ సార్ చెప్పిన విధంగానే మనం బెట్టింగ్ యాప్స్ని చాలా దూరంగా ఉంచి బెట్టింగ్ యాప్ అనే భూతం నుండి మనని, మన కుటుంబాన్ని, మన చుట్టుపక్కల వారిని కాపాడుకుందాం. దయచేసి ఇప్పటికి ఎవరైనా నష్టపోయి ఉంటే ఇమ్మీడియట్గా వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి. ఎనీహౌ మీకు రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు, ఎంతో కొంత మంచి అనేది జరగవచ్చు. కాబట్టి ఈ టిప్ బాగుంది కదా, ఫాలో అవ్వండి.